గైస్, వెల్కమ్ టు స్మార్ట్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఈసెట్కి ట్రిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్స్ చూద్దాం. ట్రిగ్నామెట్రిక్స్లో మెయిన్గా మనకి చాలా ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. ఇప్పుడు నేను ఆ టేబుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ట్రిగ్నామిక్ టేబుల్ అనేది మీకు అందరికీ వచ్చే ఉంటుంది, కానీ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గైస్. టీటా అంటే ఫంక్షన్స్: సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్. 0, 30, 45, 60, 90. సైన్ 0 అంటే 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. దానికి ఆపోజిట్లో రాసుకుంటే కాస్ అనేది వస్తుంది. 1 అనేది ఫస్ట్ వస్తుంది, √3/2 అనేది ఇక్కడ వస్తుంది. అలా ఆపోజిట్ అవుతుంది, అది కాస్. నెక్స్ట్ టాన్ అంటే సైన్ బై కాస్. 0/1 అంటే 0. నెక్స్ట్ 1/√2/√3/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3. నెక్స్ట్ 1/√2 1/√2 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. √3/2/1/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, √3/1 అంటే √3. 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ కూడా కాస్ లాగా టాన్కి ఆపోజిట్ అనమాట. టాన్కి ఆపోజిట్ అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫినిటీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ √3 ఇక్కడ వస్తుంది, 1 1, ఇక్కడ √3 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 0 ఇక్కడ వస్తుంది. టాన్కి ఆపోజిట్ కాట్ అనేది. సీకంట్ అంటే 1/cos. 1/cos అంటే 1/1. 1/1 అంటే 1. నెక్స్ట్ √3 1/√3/2 అంటే 2/√3. 1/√2 అంటే నెక్స్ట్ ఆగండి గైస్. 1/√2 1/1/√2 అంటే √2. 1/2 అంటే 2. 1/0 అంటే ఇన్ఫినిటీ. దీన్ని ఆపోజిట్లో రాసుకుంటే మనకి కొసీకెంట్ అనేది వస్తుంది గైస్. ఈ టేబుల్ మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది గైస్. ఈ టేబుల్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని డైరెక్ట్గా గుర్తు రావాలన్నమాట మీకు ఎగ్జామ్స్లో. టైం అనేది సేవ్ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ చూద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఈ చూడండి గైస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఇవి మనకి సిరీస్లలో యూస్ అవుతుంటాయి. cos 1, cos 2, so on, cos 8, 9 అలాంటి వాటిలలో. tan టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్స్ టు 1. ఇది ఎలా వచ్చిందంటే tan మనం ఏమని రాసుకోవచ్చు, 1/cot టీటా అని రాసుకోవచ్చు. అప్పుడు tanని 1/cot టీటా అని రాసుకోవచ్చు. కాట్ టీటా క్యాన్సిల్ అయితే ఆన్సర్ అనేది 1 వస్తుంది. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా. కొసెక్ టీటాని ఏమని రాసుకోవచ్చు అంటే 1/sin టీటా రాసుకోవచ్చు. సైన్ టీటా క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సీకెంట్ టీటా ఇంటూ కాస్ టీటా. కాస్ టీటాని 1/secant టీటా రాసుకోవచ్చు. సీకెంట్ టీటా క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఈ విధంగా మనకి వస్తుంది గైస్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ 6 గుర్తుంచుకోండి గైస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ యొక్క గ్రాఫ్స్ చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 - టీటా 360 + టీటా ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో 90 + టీటా 180 - టీటా. థర్డ్ క్వాడ్రంట్ 180 + టీటా 270 - టీటా. ఫోర్త్ క్వాడ్రంట్ 270 + టీటా 360 - టీటా. దీనికి ఒక సింపుల్ ఫార్ములా అనేది ఉంది గైస్ గుర్తుంచుకోవడానికి. అదేంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే అన్ని పాజిటివ్ ఉంటాయి, అన్ని ఫంక్షన్స్. ఇందులోనేమో సైన్ కొసెక్ అనేది పాజిటివ్ ఉంటుంది, సిల్వర్. టీ అంటే టాన్ కాట్ పాజిటివ్ ఉంటాయి, మిగతా అన్ని నెగిటివ్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్. కప్స్ అంటే కాస్ సీకెంట్ అనేది పాజిటివ్గా ఉంటాయి, మిగతా అన్ని నెగిటివ్ ఉంటాయి. ఇప్పుడు కోఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సైన్కి కోఫంక్షన్ కాస్, టాన్కి కోఫంక్షన్ టాన్, కొసీకెంట్ కోఫంక్షన్ సీకెంట్. సైన్ ఇంటూ కొసెక్ అంటే ఇక్కడ రాసినాయి గాయస్. ఇది సైన్ని 1/cosec 1. సీకెంట్ ఇంటూ కాస్ అంటే 1/secant 1. టాన్ ఇంటూ కాట్ అంటే 1/tan = 1 వస్తుంది ఆన్సర్స్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం గైస్. 90 + టీటా 270 + టీటా ఉన్నప్పుడు మనకి సైన్ అనేది కాస్ అవుతుంది, టాన్ అనేది కాట్ అవుతుంది, కొసీకెంట్ అనేది సీకెంట్ అవుతుంది. అదే కాస్ ఇస్తే సైన్ అవుతుంది, కాట్ టాన్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్ అవుతుంది గైస్. 90 + టీటా 270 + టీటా ఉన్నప్పుడు 180 + టీటా ఆర్ మైనస్ టీటా 360 + టీటా ఉన్నప్పుడు సైన్ ఉంటుంది, కాస్ ఉంటుంది, టాన్ ఉంటుంది, కాట్ ఉంటుంది, సీకెంట్ ఉంటుంది, కొసీకెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి గైస్. సైన్ 90 - టీటా. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో 90 - టీటా ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి ప్లస్ కాస్ టీటా వచ్చింది. 90 ఉంది కాబట్టి సైన్ అనేది కాస్గా మారింది. సైన్ 90 + టీటా అంటే కాస్ టీటా. ఫస్ట్ క్వాడ్రంట్ ఇది ప్లస్ ఉంది కాబట్టి అన్ని ఆల్ ఆర్ పాజిటివ్ కాస్ టీటా. సైన్ కాస్ అవుతుంది, 90 ఉంది కాబట్టి. కాస్ 90 - టీటా ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్. 90 - టీటా 90 అంటే కాస్ సైన్ అవుతుంది.
కాస్ 90 ప్లస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ టీటా. ఇది అంతే గాయస్, సేమ్ 90 ఉంది కాబట్టి కాస్ సైన్ అవుతుంది. ఇక్కడ ఆర్ఆర్ 90 ప్లస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది కోసికెంట్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఇది నెగిటివ్. ఇప్పుడు కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ టీటా. నెక్స్ట్ ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం. 180 ప్లస్ టీటా 360 ప్లస్ సైన్ 180 ప్లస్ టీటా అంటే 180 ప్లస్ టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్, సో మైనస్ సైన్ టీటా. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ 180 సైన్ 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో, సో ప్లస్ సైన్ టీటా అనేది ఆన్సర్ గాయస్. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం గాయస్. మనం నోట్ చేసుకోండి గాయస్ వీలైతే. నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ గాయస్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ప్లస్ ఉన్నప్పుడు ప్లస్, మైనస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది కింద, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఫార్ములా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి. అదే ఇక్కడ మైనస్ ఇస్తే కాట్ ఏ మైనస్ బి ఇస్తే కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ ఏ మైనస్ కాట్ బి ఆన్సర్ అంటే ఫార్ములా. నెక్స్ట్ tan 45 ప్లస్ టీటా ఈక్వల్స్ టు tan 45. ఇది ఫార్ములా. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది. tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. tan 45 ప్లస్ tan టీటా 1 బై 1 మైనస్ tan 45 ఇంటూ tan టీటా. tan 45 అంటే 1 ప్లస్ tan టీటా బై 1 మైనస్ 1. tan 45 అంటే 1 ఇంటూ tan టీటా 1 ప్లస్ tan టీటా బై 1 మైనస్ tan టీటా అనేది దీని యొక్క ఆన్సర్ గాయస్. ఇది చాలాసార్లు అడుగుతున్నారు గాయస్, ఇది గుర్తుంచుకోండి. ఇది డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. దీనికి కూడా ఈక్వల్ అవుతుంది గాయస్. కాస్ టీటా ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా. నెక్స్ట్ tan 45 మైనస్ టీటా అంటే 1 మైనస్ tan టీటా బై 1 ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. ఇది చూడండి గాయస్, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు పైన ప్లస్ కింద మైనస్, ఇక్కడ పైన మైనస్ ఉన్నప్పుడు మైనస్ కింద మైనస్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి గాయస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ చూద్దాం గాయస్. sin a plus b into sin a minus b equals to sin square a minus sin square b or cos square b minus cos square a. Next cos of a plus b into cos of a minus b equals to cos square a minus sin square b or cos square b minus sin square b. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం గైస్. sin minus theta equals to minus sin theta, cos minus theta equals to cos theta, tan minus theta equals to minus tan theta, cot minus theta equals to minus cot theta, secant minus theta equals to secant theta, cosecant minus theta equals to minus cosecant theta. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న కాస్ సీకెంట్ అనేవి పాజిటివ్ ఉంటాయి, మిగతా అన్నీ నెగిటివ్ ఉంటాయి గైస్. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. sin 15 అంటే sin 60 మైనస్ 45 రాసుకొని దీన్ని sin ఆఫ్ a మైనస్ b ఫార్ములాలో రాసుకుంటే మనకి √3 మైనస్ 1/2√2 వచ్చింది గైస్. ఇది ఈక్వల్స్ టు cos 75 కూడా. నెక్స్ట్ cos 15 అంటే √3 ప్లస్ 1/2√2 ఈక్వల్స్ టు sin 75. నేను ఈ మోడల్లో చేశాను కదా గైస్, ఆ మోడల్లో మీరు కూడా చేయండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. డైరెక్ట్గా గుర్తుంచుకోవడానికే ట్రై చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా గుర్తుంచుకుంటేనే మంచిది. cos 15 అనేది ఈక్వల్స్ టు sin 75 అవుతుంది. cot 15 ఈక్వల్స్ టు 2 ప్లస్ √3 అంటే tan 75 ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ tan 15 ఈక్వల్స్ టు 2 మైనస్ √3 దట్ ఈస్ ఈక్వల్ టు cot 75. secant 15 ఈక్వల్స్ టు √6 మైనస్ √2 ఈక్వల్స్ టు cosecant 75. cosecant 15 ఈక్వల్స్ టు √6 ప్లస్ √2 ఈక్వల్స్ టు secant 75 గైస్. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్ చూద్దాం గైస్ మనం. ఇది లాస్ట్ ప్రాబ్లమ్స్ గైస్. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. దాంట్లో sin 2a ఈక్వల్స్ టు 2 sin a cos a ఆర్ 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. cos 2a ఈక్వల్స్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a ఆర్ 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఆర్ 1 మైనస్ 2 sin స్క్వేర్ a ఆర్ 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. దీనికి చూడండి గైస్, మొత్తం 4 ఫార్ములాస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాస్ మీద వచ్చినప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలో మనకు తెలియాలి కాబట్టి అన్ని ఫార్ములాస్ అనేది కావాలి. cos స్క్వేర్ 2a నుంచి ఇంకో ఫార్ములా కూడా తేవచ్చు గైస్. అది 2 cos స్క్వేర్ a మైనస్ 1 మైనస్ 2 sin స్క్వేర్ a. ఇప్పుడు మనకు cos స్క్వేర్ a కావాలంటే దీంట్లో నుంచి తీసుకోవచ్చు గైస్. మనం cos స్క్వేర్ a కావాలంటే ఈ 2ని బయట తీశారు, ఈ మైనస్ 1ని ఇటు సైడ్ పంపారు.
1 ప్లస్ కాస్ 2a బై 2 అయింది. చూడండి ఈ మైనస్ అనేది ఇటు వచ్చింది, +1 ఇంటూ +1 ప్లస్ కాస్ 2a బై ఇటున్న డివైడెడ్లో ఉన్నది ఇంటూలో ఉన్నది ఇటు పోతే 2 అయింది గైస్, బై 2 అయింది. ఇంటూలో ఉన్నది బై 2 అయింది. ప్లస్లో ఉంది కాబట్టి ఇటు పోయి మైనస్లో ఉంది కాబట్టి +1 అయింది. కాస్ 2a అనేది యాస్టీస్గా ఉంది. ఇక్కడున్న 2 అనేది ఇంటూలో ఉన్నది డివైడెడ్ బై అయింది. నెక్స్ట్ sin2a కూడా అలానే గైస్. ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ 2a బై 2 అంటే ఇది ఎలా వచ్చింది చూడండి గైస్. 2 sin2a ఉందిగా, 2 అనేది అటు సైడ్ పోతే ఇంటూలో ఉన్నది బై అవుతుంది. 1 మైనస్ కాస్ 2a బై 2 ఆన్సర్ అనేది. నెక్స్ట్ tan2a ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2a బై 1 ప్లస్ కాస్ 2a. tan a ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది అండర్ రూట్ అవుతుంది. 1 మైనస్ కాస్ 2a బై 1 ప్లస్ కాస్ 2a. tan theta బై 2 ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2 ఇంటూ theta బై 2 బై 1 ప్లస్ కాస్ 2 ఇంటూ theta బై 2. 2 క్యాన్సిల్. tan theta బై 2 ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ theta బై 1 ప్లస్ కాస్ theta. నెక్స్ట్ sin 3a ఈక్వల్స్ టు 3 sin a మైనస్ 4 sin cube a. cos 3a ఈక్వల్స్ టు 4 cos cube a మైనస్ 3 cos a. tan 3a ఈక్వల్స్ టు 3 tan a మైనస్ tan cube a బై 1 మైనస్ 3 tan square a. sin cube a ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 3 sin a మైనస్ sin 3a. cos cube a ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 3 cos a ప్లస్ cos 3a గైస్. ఈ ఒక్కటి చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి చూద్దాం. cos square a అంటే ఈ ఫార్ములా నుంచి చూడండి గైస్. 2 cos a మైనస్ 1 అంటే 1 అనేది అటు సైడ్ వెళ్తే +1 అవుతుంది. 1 ప్లస్ కాస్ 2a యాస్టీజ్. ఈ 2 అనేది ఇంటూలో ఉంది కాబట్టి అటు సైడ్ పంపితే బై 2 అయింది. sin2a ఈక్వల్స్ టు sin2 అనేది యాస్టీజ్గా ఇటే ఉంది. అటు 1 మైనస్ కాస్ 2a ఉంది కదా గైస్, దీన్ని అటు సైడ్ పంపారు, ఇది ప్లస్ అయింది. ప్లస్ అయినప్పుడు 1 మైనస్ ఈ కాస్ 2 అనేది ప్లస్ ఉన్నది ఇటు వస్తే మైనస్ కాస్ 2 అయింది. ఇటు ఇంటూలో ఉన్నది కాబట్టి ఇటు వచ్చేసరికి బై అయింది గైస్. సో ఈ విధంగా మీరు ఈ ఫార్ములాస్ని గుర్తుంచుకుంటే మీకు ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఈజీ అవుతుంది గైస్. ఏ ఫార్ములాని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలో తెలుసుకుంటే చాలు. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని 30 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఆ వీడియో చేస్తాను గైస్. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు స్మార్ట్ బాయ్స్ తెలుగు.